అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో లంచ్ బాక్స్లోకి ఏంటంటే 2 నిమిషాలలో కారంగా చాలా రుచిగా చాలా సింపుల్గా చేసుకుని ఆవకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రుచి అయితే చాలా బాగుండిద్ది, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ పులిహోర కోసం అన్నం వండుకోవాలి కదా. అన్నం కోసం కుక్కర్లో 1 గ్లాస్ దాకా బియ్యం వేసుకుంటున్నాను. నేను మామూలు బియ్యం వేసాను, మీరు కావాలంటే బాస్మతి బియ్యం కూడా వేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకుంటున్నాను. మీరు బాస్మతి బియ్యం తీసుకుంటున్నట్టయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని మీ రుచికి తగినట్టు ఉప్పు వేసుకోండి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే నూనె ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. నూనె వేసుకుంటే అన్నం పొడిగా ఉండిద్ది. నూనె వేసుకొని పైన మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పచ్చి పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి లైట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. మీరు కావాలంటే పల్లీల ప్లేస్లో నువ్వులైనా సరే ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్నం ఉడికింది, 2 విజిల్స్ వచ్చాయి. కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత లైట్గా కలపండి. ఇలాగ లైట్గా కలిపిన తర్వాత అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆవకాయ పచ్చడి ఉండిద్ది కదా, మ్యాంగో పికిల్ ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు దాకా వేసుకోండి. 1/2 కప్పు దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకునేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం లైట్గా వేడి అయిన తర్వాత పచ్చి పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఈ పల్లీలను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మజ్జిగ మిరపకాయలు ఒక 4-5 వేసి ఈ మజ్జిగ మిరపకాయలను కూడా ఫ్రై చేసుకోండి. మజ్జిగ మిరపకాయలు ఉంటే మాత్రం అస్సలు మిస్ కాకుండా వేసుకోండి, తినేటప్పుడు బాగుంటాయి నంచుకోవడానికి. మజ్జిగ మిరపకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు గింజలు ఒక 2-3 టేబుల్ స్పూన్లు అలాగే కరివేపాకును కూడా వేసుకొని తాలింపు అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని పచ్చిమిర్చి కూడా తినేటట్టయితే పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు పచ్చిమిర్చిని తిన్నా కూడా కారంగా ఉండదు. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును అన్నంలోకి వేసుకొని బాగా కలపండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి. అలాగే నిమ్మరసం లెమన్ జ్యూస్ కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. లెమన్ జ్యూస్ వేస్తే రుచిగా ఇంకా టేస్ట్గా ఉండిద్ది. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలాగే లెమన్ జ్యూస్ కూడా వేసేసి సాయి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా ఆవకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నం ఇంట్లో ఉంటే జస్ట్ తాలింపు వేసుకోవడమే, 2 నిమిషాలలో అయిపోతుంది. చాలా రుచిగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.